హాయ్ హలో అండి, మీరు చూస్తున్నారు సూర్య మనార్ ఎంసీ వ్లాగ్స్. ఈరోజు సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నాము. చూడండి, పంపు లైన్ బిగిస్తున్నాము. ఫస్ట్ సెకండ్ కింద గ్రౌండ్, ఫస్ట్ సెకండ్ పైన స్లాబ్ వేస్తున్నాము. లైన్ కూడా ఫిట్ అయిపోయింది. వెహికల్ కూడా వచ్చింది. చూడండి, స్లాబ్ స్టార్ట్ చేయాలి. పైన లేబర్స్ లేరని ఒక 5 minutes 10 minutes ఆపారు. ఇప్పుడే మనం వచ్చి స్టార్ట్ చేపిస్తున్నాము. 5th floorకి వెళ్తున్నాం. చూడండి, ఇతనే మన ఓనరు, బిల్డింగ్ ఓనర్ ఇతనే. ఓకే, వ్యూ చూడండి, చాలా బాగుంది. సెకండ్ ఫ్లోర్ పైన సెంటరింగ్ చూడండి. ఓకే, సిడి ఇది. పైకి ఎక్కాలి మనం. స్లాబ్ పైన చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం కంప్లీట్ అయింది. సెంటరింగ్ వర్క్ కానీ కరెంట్ పైప్ లైన్ కూడా కానీ బిఫోర్ వేసుకోవాలి. చూడండి, మనం పంపు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాం. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తానికి కన్నుల విందుగా వ్యూ అవుపిస్తుంది. చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్పినాము. మనం వేసేది M25 గ్రేడు. ఫుల్ రివర్స్ తోటి వేస్తున్నాం. కమర్షియల్ బిల్డింగ్ మాదిరిగా కడుతున్నారు కనుక. పంపు స్టార్ట్ చేసే టైంలో స్టార్టింగ్లోనే సిమెంట్ వాటర్ యాడ్ చేసుకొని స్టార్ట్ చేయాలి మన పంపు అనేది. ఎందుకు అంటే పైప్ లైన్ అనేది పొడిగా ఉంటుంది కదా, దానికోసం. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా స్లర్రీ మిక్సింగ్ ద్వారా కొట్టేస్తే ఈజీగా మాల్ పాసింగ్ కాంక్రీట్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే 10 ఫ్లోర్లు అయినా, 1 ఫ్లోర్ అయినా ఒక్కోసారి స్లర్రీ వాటర్ లేనిది మాల్ పాసింగ్ కాదు, ఒక పైప్ లైన్ కూడా దాటదు. ఓకే, మాల్ పాస్ అయింది. ఈ తర్వాత ఓస్ వేసేసుకోవాలి, రబ్బర్ పైప్ కొట్టుకోవాలి. స్లాబ్ మొత్తం మిక్సింగ్కు, స్లాబ్ మొత్తం తిప్పనిగా ఈజీగా ఉంటుంది. ఈ రబ్బర్ కాబట్టి ఇక్కడ అంటే అక్కడ బెండ్ అవుతుంది కనుక ఓస్ పైప్ బిగించుకోవాలి. లేబర్స్ ఇప్పుడే సెట్ చేస్తున్నారు. చూడండి, మరొక పైప్ లైన్ బిగిస్తున్నారు బెండు. లేబర్స్కు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పైప్ లైన్ ఎక్కడంటే అక్కడ తిప్పాలి కనుక. అదే బూమ్ పైప్ లైన్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే హైడ్రాలిక్ ద్వారానే మొత్తం దాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు. భూమి పంపుకి వచ్చేసి చాలా ప్లేస్ కావాలి. ఈ పంప్ వచ్చేసి ఎక్కడైనా గల్లీలో దూరికెళ్తుంటాయి. ఓకే, కింద ఆపరేటర్స్, డ్రైవర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఓకే, మనం మళ్ళీ కాంక్రీట్ స్టార్ట్ చేసాం. చూడండి కాంక్రీట్ ఏ విధంగా ఉందో. చూడండి, కొద్దిగా పైప్ లైన్ ఇబ్బంది పెట్టింది. లైన్ పిల్లలు సరిగ్గా కొట్టలేదు. చూడండి, స్లాబ్ కూడా కంప్లీట్ అయింది. దాదాపు ఒక 40-50 minutesలో కంప్లీట్ అయింది స్లాబ్. ఒక మెట్లు ఒకటి ఉన్నవి బ్యాలెన్స్డ్, మిగతా అంతా కంప్లీట్ అయింది. ఎవరైనా మన హైదరాబాద్ సరౌండింగ్లో కాంక్రీట్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.